బాబాయ్ ఏంటమ్మా ఇది? శాంతి పూజ చేసినప్పుడు తమ్ముడికి మనం బంగారం పెట్టాలి కదా బాబాయ్, దానికోసమే తీసుకొచ్చాను. మంచి పని చేసావమ్మా. కేదార్కి ఇది చాలా బాగుంది. ఏంటమ్మా ఎందుకు అలా చూస్తున్నావు? నేను తమ్ముడు అనగానే మీరు కేదార్ అంటుంటేను ఏదో పరధ్యానంలో ఉండాలా అన్నానమ్మా. నువ్వు ఇది తెచ్చింది యువరాజ్కే కదా, బాగుంటుంది. మీరు పరధ్యానంలో అనలేదు, మనసులో ప్రేమ ఉంది కాబట్టే అన్నారని నాకు తెలుసు బాబాయ్. నేను ఇది తెచ్చింది కూడా కేదార్ కోసమే. నాకు పెద్ద తమ్ముడు, బాబుకి పెద్దమైన మామ. కేదార్కి బంగారం పెట్టాలి కదా. కేదార్ని పూజలో కూర్చోపెడుతున్నందుకే ఇంత గొడవ చేశారు. ఇక నువ్వు ఇదంతా అంటున్నావు. ఇంకెంత గొడవ అవుతుందో ఏంటో. సరేలే, సంప్రదాయం కదా, చెప్పి చూద్దాం. బాబాయ్ దీన్ని మీరే కేదార్ మెడలో వేస్తారా? కౌశికి, సాంప్రదాయం ప్రకారం మీరే మెడలో వేయాలి బాబాయ్. నేను కూడా వేయొచ్చు, కానీ నేను వేస్తే ఆనందిస్తాడేమో. కానీ మీరు వేస్తే జీవితాంతం ఆ క్షణాన్ని గుండెల్లో పెట్టుకుంటాడు బాబాయ్. తన తండ్రి తనకిచ్చిన మొదటి బహుమతిగా దీన్ని దాచుకుంటాడు. తండ్రిగా ఇది మీ బాధ్యత బాబాయ్. ప్లీజ్ ఈ కొంచెం ఆనందమైనా కేదార్కి ఇవ్వండి. కౌశికి, అంటే అమ్మి, నువ్వు పొరపాటున ఆ మాట అన్నా కూడా నేను ప్రాణాలతో ఉండనని చెప్పుండాను. నేను ఆ మాట అన్నా కూడా నువ్వు మళ్ళీ ఆ మాట అంటా ఉండవా? వాళ్ళు ఎప్పుడిప్పుడు ఈ మాట అంటారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ మాట అన్నారని తెలిసింది, ఈ కూరుకుంటారా? ఇదే కారణంగా చెప్పి పర్మనెంట్ గా ఈ ఇంట్లో సెటిల్ అయిపోతారు. ఏంటదిన ఇలా మాట్లాడతారు? అందరూ కాసేపు ఆగుతారా? నేను కొడుకు లాంటివాడు అని అన్నాను. కేదార్ని నేను తమ్ముడుగా భావించాను కాబట్టి తండ్రిగా మీ బాధ్యత అని చెప్పాను. అది ప్రేమతో అన్నాను కానీ వేరే ఉద్దేశంతో కాదక్క. లేదమ్మా, నువ్వు కొడుకు అని అన్నావు, నేను విన్నాను. అన్న మనిషి అనలేదు అంటుంటే మళ్ళీ మధ్యలో మీ గొడవేంటి? హాస్పిటల్ నుండి వచ్చినప్పటి నుంచి మీరిలానే ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకుంటున్నారు. వెళ్దాం పదండి, రండి. నువ్వు సైలెంట్గా ఉండుంటే మీరు కోరుకునే నిజం బయట పడిపోయేది కదా జగదాత్రి.
మళ్ళీ ఎందుకు ఇదంతా? మీరు నిజం చెప్పిన రోజు ఇలా కంగారుగా బాధగా చెప్పకూడదునా. ప్రేమతో చెప్పాలి, ప్రేమతో చెప్పాలి, ప్రేమతో చెప్పాలి. ఇలా నా నిజం మీరు ఒప్పుకోవాలి అనుకునుంటే నేను ఇంత ఓపిగ్గా ఇక్కడ ఉండేవాణ్ణి కాదు కదక్కా. ఆ బాక్స్ ఇవ్వమ్మా. పూజలో కేదార్ కూర్చోకుండా ఉండాలని నీ కన్న తండ్రిని చంపాలనుకున్నావా? చెల్లివని కూడా చూడను. జాగ్రత్త.